అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ద్వైపాక్షిక సంబంధాలతో ఖచ్చితంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలైతే కుదుర్చుకుంటాము. కోపాలనేవి ఎప్పుడూ ఉండవు. అప్పుడప్పుడే ఉంటాయి. ఇరు దేశాల మధ్య కూడా మంచి శాంతి చర్చలు ఉన్నాయి. మంచి ఒప్పందాలు, అండర్‌స్టాండింగ్ ఉంది. త్వరలో భారత్‌కి అంటే రానున్న 2027లో గానీ, ఈ ఇయర్ ఎండింగ్‌లో గానీ కావచ్చు, ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అమెరికా సంచలన ప్రకటన చేసింది. మరి అసలు ఎందుకు అమెరికా ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకు ఒక్కసారిగా దిగొచ్చింది? మరి మోదీ ఎంత మాత్రానికి తగ్గట్లేదు కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనేది ఈరోజు చర్చిద్దాం. ఈ అంశం మీద మనకి వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం గౌరీ, చెప్పండి. సో అమెరికా చూస్తే అసలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. మొత్తానికైతే ఎప్పుడైనా గొడవలనేవి చిన్న చిన్నగా ఉంటాయి కానీ మా మధ్య అండర్స్టాండింగ్ ఉంది. అసలు అతిపెద్ద దేశం భారత్ ప్రపంచంలోనే. మేము ద్వైపాక్షిక సంబంధాన్ని గురించి చర్చించుకుంటూనే ఉన్నాము. తొందరలో భారత్కి ట్రంప్ కూడా వస్తారు అంటూ కూడా వ్యాఖ్యానించింది. సో మరి ఎందుకు ఒక్కసారిగా అమెరికా ఇలాంటి యూటర్న్ తీసుకుంది? అసలు అమెరికా వ్యూహం ఏంటి అనుకోవాలి సార్? మరి మోదీకి నిజంగానే అమెరికా భయపడుతుంది అనుకోవాలా? అమ్మ గౌరీ, మీకు అట్లాగా వరల్డ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందని పాత సామెత. అదే జరుగుతుంది ఇవాళ. ఆ సామెతలు నిజం పుట్టింది. సామెతలు పుట్టింది ఇటువంటి వారి దేశం కోసం. అమెరికా అమెరికా మారింది. అమెరికా అంటే వ్యూహం మార్చుకునేది. ఏమని యూటర్న్ తీసుకుంది మొత్తం అంతా. నిన్నటి దాకా అంటే మన పెద్ద దేశం అని తెలియదు దానికి, తెలుసు కదా అమెరికా. దాంతో పాటు అమెరికా మనల్ని ఎంత తూలనాడింది చూసాం. అంతెందుకు, నేను మోడీతో సంతోషంగా లేను అనే మాట కూడా ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు ట్రంప్ వైఖరి మారిందని మనకు అర్థమవుతుంది కదా. అతిపెద్ద దేశం నిజమే కదా, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా తర్వాత మన చైనా మించిపోయి మనమే అయిపోయాం. ఇప్పుడు 2023 డిసెంబర్ నుంచి 2024 22 సంవత్సరాలు అయింది. వాళ్ళ జనాభా కంటే ఎక్కువ. అతి పెద్ద దేశం, అతి ప్రజాస్వామ్య దేశం చూస్తున్నాం. ఇవన్నీ తెలియక కాదు కదా. నిన్నటిదాకా అమెరికా మన భారత్ ఎంత తూలనాడింది. మీరు రష్యా నుంచి ఆయుధం మన సముద్ర దిగుమతి చేసుకుంటే మీ పని పడతామని చెప్పి 500 సుంకం వేస్తామని చెప్పి, ఆర్ఐసి అంటే రష్యా, ఇండియా, చైనా కూటమి కడితే మిమ్మల్ని అంతు తేలుస్తామని చెప్పి మాట్లాడింది. అనుభవానికి వస్తే మనకు తప్పనిసరి ఈ తత్వం బోధపడుతుందన్నమాట. అందుకనే ఇప్పుడు వచ్చే 2 నెలలలో మనకు అమెరికా అధ్యక్షుడు వస్తామంటున్నారు. మనకు వచ్చిపోయారు కదా, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు ఇవాళ అవసరం అన్నట్టు. అంటే అయితే కాళ్ళు, లేకుంటే తల, అంతేగా. తలకెక్కి కూర్చుంటుంది అమెరికా, ఒక్కోసారి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటుంది. అదే జరుగుతుంది. వాళ్ళ అవసరానికి మించిన అవసరాలు ఇంకేం లేవు. అమెరికా మొదటి నుంచి కూడా ట్రంప్ ఉన్నాడు కనుక ఇవాళ సరే మాంసం తింటున్నవాడు మన వెనుకలు మెల్ల వేసుకుంటున్నాడు. కానీ అంతకుముందు జో బైడెన్ ఉన్నా, మొత్తం అమెరికా అధ్యక్షులు ఎవరు మారినా అమెరికా పాలసీ మాత్రం మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తాం, ఇదే పాలసీ కదా. కనుక ఆ దేశంలోనే మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరం, మన ఇంటికి వాళ్ళ ఇల్లు అంత దూరం. ఆయన పొగిడినంత మాత్రాన మనం సంబరపడేది లేదు, ఆయన తెగినంత మాత్రాన మనం దుఃఖపడేది లేదు. మన వ్యూహం మనకుంది, మనదైన రీతిలో మనం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళే దిగొచ్చారు కానీ మనం పోలే కదా. అంటే మోడీ మౌనం కూడా ఒక భాష అని ఇవాళ మోడీ అన్న మాట కాదు, ఎప్పుడో పివి నరసింహారావు గారు అన్నారు, ఏం మాట్లాడకపోవడం కూడా భాషే. అందుకని చాలా సార్లు తొందరపడి ఏది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఇండియా మధ్య సింధు మన యుద్ధం మేమే 62 సార్లు అన్నాడు, 66 సార్లు అన్నాడు. ఒక్క మాట కూడా మోడీ ఆపలేదని అంటలేడింది. వాడు అనుకొని ఇప్పుడు మన మన మాట్లాడి వాడే పోతారు, వాడికైతే నేనే పోతాను అన్నట్టు 66 సార్లు అన్నా కూడా మోడీ ఒక మాట కూడా ట్రంప్ ఆపితే ఆగలేదు అని అనలేదు. చాలా మంది విమర్శలు ఎదుర్కొన్నారు దాని మీద. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిండి అంటే నా ఉద్దేశం ఏంటంటే, ట్రంప్ దిగి రావడానికి కారణం ఏంటంటే మనం సంయమనం పాటించడం, మనదైన రీతిలో స్పందించకుండా కొన్నిసార్లు ఉండడం. అందుకనే చిన్న చిన్న దేశాలతో వ్యవహరించే పద్ధతి వాళ్ళది వేరే ఉంది, మన దేశంతో ప్రవర్తించే విధానం వేరుగా ఉంది అంటున్నాను. అందుకని చైనా, రష్యా, ఇండియా కూటమి కడితే రేపు పొద్దున నాకు దెబ్బ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనం దూతున్నాడు. మొన్నటిదాకా మన పక్కన ఉన్న దేశం పాకిస్తాన్ మన సైన్యాధ్యక్షుడు పిలిచి బిందించినప్పుడు అటు పోయింది. మీరు ఒకసారి రండి అని చెప్పి ఏం లేదు. ట్రంప్ది ఎట్లా అంటే, నేను మోడీతో మళ్ళీ జత కడుతున్నాను, ఒక ఫోటో తీయడం కోసం చేస్తున్నారు. అందుకని ఆ మధ్యన భద్రతా మండలి సమావేశానికి వెళ్ళిన మోడీని మన అమెరికా పిలిచిండు కూడా, ఒకసారి వైట్ హౌస్ కి వచ్చిపోండి అని. ఏమని అంటే, అప్పటికే మునీర్ని పిలిచారు కదా, అటుపక్క షేబాజ్ షరీఫ్ ని పిలిచారు. వాళ్ళ పక్కన నిలబడి ఇటుపక్క అటుపక్క మోడీ నిలబెట్టుకొని రేపు పొద్దున ప్రపంచ శాంతికి నేను కృషి చేస్తున్నాను, చూసిన ఆగర్భ శత్రువులైన 2 దేశాల నేను మధ్యన నిలబడ్డాను అందుకని అని చెప్పి ప్రయత్నం చేసిండు. పోలేదు మోడీ, ఇవన్నీ గ్రహించి పోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం దృఢంగా ఉన్నాం కనుక, మనం గట్టిగా ఉన్నాం కనుక
దాని ద్వారా ఇప్పుడు దాన్ని పలచన చేయడానికి ఓ రకంగా చెప్పాలంటే మళ్ళీ అగ్రదేశం భారతదేశం మాకు దిగొచ్చిన దేశం, మాకు చాలా పెద్ద ఎత్తున ద్వైపాక్షిక సంబంధాలు బాగుండాలి. ఇప్పుడు శుద్ధులు పలుకుతున్నాడు కానీ నిన్న మొన్న నాకు ఏం మాట్లాడాడు, ఎంత పరుషంగా మాట్లాడాడు. నేను మోడీతో సంతోషంగా లేనంటే ఏమన్నట్టు, అంటే నువ్వు చేస్తున్న తప్పు, నేను కరెక్ట్ అనే మాట కదా. అందుకనే అనుభవానికి వచ్చింది, తత్వం బోధపడ్డది. మనం ఏం చేసినా చెల్లిస్తలేం కనుక మన ఆర్థిక రంగాన్ని ఏం చేయలేడు కనుక తను మార్కెట్ ను కూడా ఏం చేయలేడు. నేను మొదటి నుంచి చెప్తున్నానమ్మా, ఈ సుంకాల యుద్ధం చేయడం వల్ల అన్నాడు 50ని 100 చేస్తామన్నా, 100 500 చేస్తా అన్నా మనకు నష్టం కదా. మన మార్కెట్ మనకు ఉంది అంటున్నాను, మన వినియోగదారులు మనకున్నారు, మన ఉత్పత్తులు మన దేశంలో అమ్ముకోగలుగుతుంది. వాళ్ళకి అది జనాభా లేదు. వాళ్ళ ఉత్పత్తులు తప్పనిసరి బతిమిలాడు బామాడు వేరే దేశాలకు పంపాల్సిందే. మన నైపుణ్యాన్ని వాళ్ళు తీసుకోవాల్సింది. పంపే అన్నాడు కదా. మన దగ్గర నైపుణ్యం ఉంటే ఎదుటి వాడిని ఎందుకు బతిమలాడతాం, మనం పెంచుకోవాలి. పెంచుకునే దాకా ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే బయట దేశాల నుంచి అన్నాడు. కనుకనే వాళ్ళు ఎన్ని వీసా పరిమితులు విధించినా ఏం చేసినా మన నైపుణ్యం వాళ్ళకి అవసరమవుతుంది. మన నైపుణ్యం పెంచుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. మనం ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తుంది. భారతదేశం లాంటి దేశం నుంచి ఇవాళ నైపుణ్య కార్మికులుగా, నైపుణ్య స్కిల్డ్ వర్కర్సే కాదు, స్కిల్డ్ మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చుకోవాలనుకుంటుంది కనుక ఇప్పుడైతే అనుభవానికి వచ్చింది, తత్వం బోధపడ్డది. ట్రంప్ ఆలోచన మార్పు తాత్కాలికమే అనుకుంటున్నాడు. నమ్మదగ్గ వ్యక్తి కూడా కాదు ట్రంప్. ఇప్పుడు కూడా రష్యా నమ్మదగ్గ మిత్రుడు ఎట్లా, నమ్మదగ్గ మిత్రుడు అమెరికా ఎప్పుడు కాదు. వాళ్ళు తానా అంటే మనం తందాన అవసరం లేదు, మనదైన మార్గంలో మనం చూస్తాం. వాళ్ళు మెచ్చుకుంటే పొగిడేది లేదు, మనం పొంగేది లేదు. వాళ్ళు తెగిడితే మనం కుంగేది లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మోడీ తన స్థానంలో దృఢంగా ఉన్నాడు, ట్రంపే మారుతున్నాడు. అంటే అయితే కాళ్ళబేరానికి, లేకుంటే తల మీద కూర్చుంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.